ఓకే మా నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అన్న అన్న దయచేసి అన్న 3654 వెహికల్ నెంబర్ అక్కడ ఎవరు పార్క్ చేశారంటారు. ఏసీ తగ్గించండి అన్న, ఏసీ అంటే తగ్గించండి. కారులో కాదన్నా, హాల్లో. యా యాక్చువల్గా నన్ను మర్చిపోయారు, మమ్మీజీ నన్ను మర్చిపోయారు. యాక్చువల్గా నా పేరు మర్చిపోయారు. నాకు అర్థమైందమ్మా, నన్ను పిలవడం మర్చిపోయారు స్టేజ్ మీదకి, తెలుసా? యా ఇంత తెలిసిన వాడివి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో. ఓకే. అండ్ వెళ్ళిపో అంటే మాట్లాడేసి వెళ్ళిపోతాను మళ్ళీ, ఎందుకంటే 10 అయిపోయింది ఆల్రెడీ. వేరేలా అంటలేదండి మామూలుగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మాట్లాడదాం అనుకున్నంతా యదువంశీ గారు మాట్లాడేశారు. హౌ రూడ్ యు ఆర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పింక్ ఎలిఫెంట్ స్టూడియోస్ అండ్ జీ స్టూడియోస్, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అమ్మా, తెలుసులేమ్మా. అండ్ ఏప్రిల్ 3న మా రాకాస సినిమా రిలీజ్ కాబోతుంది వరల్డ్ వైడ్. తప్పకుండా మీ ఫ్యామిలీ అందరూ వచ్చిన తర్వాత మీ టికెట్కి వర్త్ వర్మ అని అనుకోకపోతే నన్ను అడగండి. ఎందుకంటే ఫ్యామిలీలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి హ్యాపీగా నవ్వుకొని ఈ ఫ్యాంటసీ కామెడీని బాగా ఎంజాయ్ చేసి బయటకు వస్తారు. 10 మందికి చెప్తారు ఈ సినిమా గురించి. ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసిన మా నిహారిక గారు. ఇండస్ట్రీలో చాలామంది అంటే మేమందరం ఏదో ప్రాసెస్లో స్ట్రగుల్ అయ్యో కష్టపడో వాటెవర్, దానికి ఏ పేరు పెట్టినా ఒకటి అనుకొని వచ్చాం కాబట్టి కష్టపడాల్సిందే. ఇక్కడ కష్టం కంటే, టాలెంట్ కంటే, వీటన్నిటికంటే ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో, అది అవకాశం. మనకున్న టాలెంట్ కంటే గొప్పది అవకాశం. అవకాశం ఇస్తేనే మనలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది. అలాంటి అవకాశాలని మెండుగా ఇస్తున్న కొత్త జనరేషన్ అందరినీ తీసుకొస్తూ వాళ్ళ అవకాశం ఇస్తూ, మీరు ఒక కథ మాత్రం ఓకే చేయట్లేదు, వాళ్ళ ఫ్యూచర్ను కూడా చాలా సెట్ చేస్తున్నారు మీరు. యాక్చువల్గా ఒక టాలెంట్ ఉంటేనే ఆవిడ పెట్టుకోవడం, ఆవిడ తీసుకోవడము, హైర్ చేసుకోవడం ఉండదండి. టాలెంట్తో పాటు ఒక రెండో సినిమాకి అది మళ్ళీ జరుగుతుందంటే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ బిహేవియర్ అన్నీ బాగుంటాయి. పడుకోనాను కాసేపు అయితే. సో థ్యాంక్ యూ సో మచ్. బ్రెస్ట్ చేయట్లేదు నువ్వు అసలు. సో సో స్నేక్ వెనకాల కదా. యా సో మళ్ళీ ఏమైనా అనుకుంటారు తర్వాత.